ప్రో కబడ్డీలో ఈ రూల్ వస్తే ఎంత బాగుంటుందో కదా. ఆ రూల్ ఏంటో కాదు, వీడియో చివరి వరకు చూడు, నీకు అర్థమవుతుంది. ప్రో కబడ్డీ సీజన్ 1 నుంచి సీజన్ 12 వరకు ప్రో కబడ్డీలో ఆడిన మన తెలుగు 2 రాష్ట్రాల ప్లేయర్స్ ని చేతి వేల పైన లెక్కించవచ్చు. నేనేమంటానంటే ఇప్పుడు మన ఇండియాలో మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి ప్రో కబడ్డీ సీజన్ లో ప్రతి రాష్ట్రం నుంచి తక్కువలో తక్కువ 4 ప్లేయర్స్ ఉండాలి. ప్రతి రాష్ట్రం నుంచి 4 ప్లేయర్స్ తీసుకుంటే ప్రతి రాష్ట్రంలో ఉన్న కబడ్డీ ప్లేయర్ కి న్యాయం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. ప్రో కబడ్డీలో మొత్తం 12 టీములు ఉన్నాయి. ఒక్కొక్క టీంలో 21 మంది ప్లేయర్స్ కావాలి. అంటే 12 టీములకు కలిపి 252 మంది ప్లేయర్స్ కావాలి. ప్రతి రాష్ట్రం నుంచి 4 ప్లేయర్స్ తీసుకుంటే మొత్తం 28 రాష్ట్రాలు కలిపి 112 మంది ప్లేయర్స్ ఫిల్ అవుతారు. మొత్తం 252 మంది ప్లేయర్స్ లో 112 మంది ఫిల్ అయితే మనకి ఇంకా 140 మంది ప్లేయర్స్ అవసరం ఉంటుంది. అవసరం ఉన్న 140 మంది ప్లేయర్స్ ని ప్లేయర్ కున్న స్కిల్స్, పర్ఫార్మెన్స్, ఎబిలిటీ, టాలెంట్ ని బట్టి తీసుకుంటే సరిపోతుంది. ఆ 140 మంది ప్లేయర్స్ లోనే ఓవర్సీస్ ప్లేయర్స్ ఉంటారు, అంటే ఫారిన్ ప్లేయర్స్ ఉంటారు. నేనైతే ఈ రూల్ వస్తే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కబడ్డీ క్రీడాకారులకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నా. నీకు కూడా మన తెలుగు రాష్ట్రాల ప్లేయర్స్ కి న్యాయం జరుగుతుంది అనిపిస్తే ఈ రీల్ ని ఇప్పుడే షేర్ చేసి వైరల్ చేయి. ఏదో ఒక అధికారి దృష్టికి పడుతుంది. ఈ రూల్ ప్రో కబడ్డీలో వస్తే ప్రతి రాష్ట్రంలో కబడ్డీకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. కబడ్డీ ఇంకా డెవలప్ అవుతుంది. ఇంకా చాలా ప్రతిభ ఉన్న ప్లేయర్స్ బయటకు వస్తారు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయి. ఈ రూల్ తెలియని మీ ఫ్రెండ్స్ కి ఇప్పుడే షేర్ చేయి. మరిన్ని ఫ్యాంటాస్టిక్ వీడియోస్ కోసం ఇప్పుడే ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేసుకో. ఈ రూల్ గురించి మాత్రం నువ్వు ఖచ్చితంగా కామెంట్ చేసి షేర్ చేయి. తెలుగు కబడ్డీ క్రీడాకారుడికి న్యాయం చేయి. ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేసుకున్నావు కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.